అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. గడిచిన కొద్ది నెలలుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాజకీయ అంశంగా పత్రికల్లో నిలుస్తోంది. పెద్ద ఎత్తున పత్రికలు ఎవరికి నచ్చిన తీరుగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటిల్లో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, క్షేత్రస్థాయిలో జరుగుతుంది ఏంటి, జరగాల్సింది ఏంటి, యాజమాన్యం తీసుకుంటున్న చర్యల వెనుక ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, ఇలాంటి విషయాలు ఏవి వివరించే ప్రయత్నం చేసే వాళ్ళు తక్కువగా ఉంటాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుంది. స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి చాలా రకాల ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. స్టీల్ ప్లాంట్ని అమ్మేయడమే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ లక్ష్యం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి లక్ష్యం. ఇలాంటి ఆలోచనలను స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒక సంస్కరణ జరగాలంటే, ఒక పరిశ్రమ లాభాల బాట పట్టాలంటే ఆ పరిశ్రమ ప్రొడక్టివ్గా మారాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది, స్టీల్ ప్లాంట్ వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, స్టీల్ ప్లాంట్ని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు, దీని వెనుక ఎవరి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరి బద్ధకంతో ఇవాళ స్టీల్ ప్లాంట్కి ఆ రకమైన దుస్థితి గతి వచ్చింది, ఇలాంటి విషయాలు ఆలోచించే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. కానీ ఇవాళ వైజాగ్ ఎంపీ శ్రీభరత్ గారు మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఆయన ముందొక మాట వెనుకొక మాట మాట్లాడేటువంటి స్వభావం కాదు ఆయనది. ఆయనకి నష్టం జరుగుతుంది వ్యక్తిగతంగా అని భావించినా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి మనస్తత్వం ఆయనది. అరమరికలు ఎక్కడ కూడా ఉండవు, కింద మీద సర్ది ఏదో ఒకటి బమ్మిని తిమ్మి చేసేటువంటి మనస్తత్వం ఆలోచన కూడా ఆయనది కాదని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళ శ్రీభరత్ గారు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. స్టీల్ ప్లాంట్ ని లాభాల లోపల తీసుకెళ్ళాలి. డే 1 నుంచి ఇప్పటి నుంచే కాదు, డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది. ఏంటి అంటే నాకు కొంత అనిపించేది, ఈ పోరాటం వాళ్ళకి ఆగకూడదు, ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము, మేము లబ్ధి పొందలేమని కొందరు ఆలోచిస్తున్నారు. కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని, మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు, బయటకు వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు, అట్లాంటి వాళ్ళైతే మీరు నా దగ్గర రామాకండి, మీరు ఇతర రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళుంటారు, కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ మొహమ్మద్ ఏం మాడతాను, మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను, నేను నాకేమి ఇక్కడ ఏమి ఆల్టరీ ఎజెండా లేదు అని కూడా వాళ్ళకి చెప్తాను కదా. నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేశాను. ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడి బయటకు వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయాలి. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటనేది ఇప్పుడు చాలామందికి అర్థమయ్యే విషయం. ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళి ఆయన ముందు ఒక మాట, బయటకు వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడేటువంటి నాయకత్వం ఇవాళ ఉందంటే ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. వాస్తవంగా కొద్దిమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అక్కడ తొలగించారని చెప్తున్నారు. సుమారు 14,000 మంది వరకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు. అందులో 4,000 మందికి పైగా 4,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించారు. ఇది ఎందుకు జరిగింది అనే విషయం మీద భరత్ గారు కూడా కాస్త చింతించారు. అందులో ఆర్కార్డ్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ న్యాయం జరగాలి, కష్టపడి పనిచేసి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు. దీని మీద స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నాం, దీన్ని మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాం అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఇదే వీడియోలో. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, కానీ పిండి ఎక్కువ ఉన్నా కూడా రొట్టె మాత్రం కనబడట్లేదు స్టీల్ ప్లాంట్లో. ప్రొడక్షన్కి మించి మ్యాన్ పవర్ ఉన్నటువంటి సిచ్యువేషన్, అంత మ్యాన్ పవర్ ఉన్నా కూడా ప్రొడక్షన్ని పెంచుకోలేనటువంటి దుస్థితి. ఇవాళ అన్ని వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఎలా రిక్రూట్ చేశారు అక్కడంటే, సుమారు 46 డిపార్ట్మెంట్స్ ఉన్నట్లున్నాయి స్టీల్ ప్లాంట్లో. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్స్ అందరూ కూడా సిండికేట్. అక్కడ వాళ్ళు ఎంత బిడ్ వేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే స్టీల్ ప్లాంట్. ఇవాళ సిండికేట్గా ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అందరూ కూడా 3 లక్షలు 4 లక్షల రూపాయలు చెప్పిన అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని వారికి అక్కడ ఉద్యోగాలు కల్పించారు. ఇవాళ ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఉన్నాయి, తమకు ఉద్యోగ భద్రత ఉందని బలంగా భావిస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వారందరూ నష్టపోయినటువంటి సందర్భం. సో ఇక్కడ ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో ఎవరైతే కష్టపడి పనిచేసేవారు ఉన్నారో, నిజంగా నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా స్టీల్ ప్లాంట్ కొనసాగించినట్లయితే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో వారందరూ భాగస్వాములు కాగలుగుతారు. కానీ ఎవరైతే అన్స్కిల్డ్ పీపుల్ ఉన్నారో, స్టీల్ ప్లాంట్ ప్రొడక్టివిటీ పెంచడానికి ఉపయోగపడలేనటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వారిని తొలగించడం అనేది సమంజసం. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయల సాయాన్ని కేంద్రం ప్రకటించిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో దారి తప్పి లీకేజ్ రూపంలో బయటికి పోతూ ఉండడం అనేది ఖచ్చితంగా ఎవరైనా అడ్డుకోవాలి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆ దిశగా కఠిన చర్యలు తీసుకునే ధోరణిని అయితే అవలంబిస్తోంది. ఇదంతా ఓవైపు జరుగుతూ ఉంటే మరోవైపు అసలు ఈ కార్మిక సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత
బాగా ప్రయోజనం పొందిన వాళ్ళు, లబ్ధి పొందిన వారు అందరూ బాగా స్థిరపడినటువంటి వాళ్ళే. మరి స్టీల్ ప్లాంట్ ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్నాం కదా, అటువంటి హక్కు సాకారం కావడానికి భూమినిచ్చినటువంటి వాళ్ళు ఎవరు త్యాగాల ఫలితంగా అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ మనం చూడగలుగుతున్నాం. అటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళకి న్యాయం జరిగిందా అంటే జరగలేదు. సుమారు 4500 ఆర్ కార్డులు ఇవాళకి కూడా పెండింగ్లో ఉన్నాయి. అందులో అనేక కుటుంబాల సిచ్యువేషన్ చాలా దీనస్థితిలో ఉంది. గతంలో మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని కుటుంబాల సిచ్యువేషన్ చూస్తే, ఒక ఆడబిడ్డకి తల్లి చనిపోయింది, తండ్రి మంచాన పడి ఉన్నాడు, ఆమె పెళ్లి కూడా చేసుకోలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఏకైక కుమార్తె నిజంగా ఆర్ కార్డ్ ద్వారా ఫలితం వచ్చినట్లయితే, రిక్రూట్మెంట్ జరిగినట్లయితే ఆ బిడ్డకి అక్కడ ఉద్యోగం వస్తుంది, తన జీవితం స్థిరపడుతుందని ఆశ. ఆమె కనీసం వివాహానికి కూడా దూరంగా ఉండి ఎదురు చూపులతో మిగిలినటువంటి సందర్భం. ఇలాంటి ఏ ఒక్క బాధితుల గురించి కూడా అక్కడ ఉన్న కార్మిక సంఘం నాయకులు మాట్లాడరు. వాళ్ళు ఎల్లకాలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే నినాదం మాత్రమే మాట్లాడతారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం ఆలోచన చేయడానికి వెనుక ఉన్నటువంటి కారణం ఎవరి కారణంగా ఇవాళ అటువంటి సిచ్యువేషన్ అక్కడ దాపురించింది అనే అంశాలను మాత్రం వారు ఎక్కడ ప్రస్తావించరు. ఇవాళ ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నామని భావించే కార్మిక సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో అందులో కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కారణంగా యావత్ స్టీల్ ప్లాంట్కి కూడా ముప్పు పొంచి ఉందనే విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ దిశగా వారు ఆలోచన చేసినప్పుడు మాత్రమే నిజంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా వారు కమిట్మెంట్తో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. అంతే తప్ప నిర్వాసితులని పక్కన పెట్టడం, నిర్వాసితుల సమస్యల్ని నీరుగార్చడం, నిర్వాసితుల సమస్యల్ని చిన్నబుచ్చే విధంగా చూపించడం, కేవలం ప్రైవేటీకరణను అడ్డుకోవడం లేదా తమ హక్కులను పరిరక్షించుకోవడం మాత్రమే ప్రధాన అజెండాగా ఆలోచించే నాయకులు నాయకత్వంతో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ విధమైన ప్రయోజనం అయితే ఉండదనే విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.